ఇళ్ల స్థలాలు, మౌలిక సదుపాయాలు, మున్సిపల్ సమస్యలపై విశాఖ నగరంలో సిపిఎం నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో పాటు పెద్ద ఎత్తున ఇళ్లు లేని పేదలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పాతిక లక్షల జనాభా ఉంటే అందులో 1,40,000 మందికి ఇల్లు కూడా లేదు. ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉపాధి కల్పిస్తామని చూసినటువంటి ప్రభుత్వాలు ఎంతవరకు నీడ లేనటువంటి వాళ్ళకి చిన్నపాటి గూడు కల్పించడంలో కూడా వాళ్ళు కనీసం కల్పించాలని, ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి సహాయం కనీసం ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షలు సహాయం చేయాలి. ఈరోజు ప్రభుత్వం 1,80,000 ఇంటికి సహాయం చేస్తామన్నారు. ఈ 1,80,000 ఏ మూలకి చాలదు. అలాగే కాలువ గట్ల మీద, రోడ్ల పక్కన అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు మరొక 1,00,000 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పేదవాళ్ళు ఇల్లు వేసుకుని ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు లేకుండా ఈరోజు వాటి మీద యాజమాన్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్తామని చూస్తున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వటం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో 30,000 మందికి మేము పట్టాలు ఇస్తామని లోకేష్ గారు ప్రకటించారు. అదేవిధంగా ప్రతి నగరంలో ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వటం, ఇల్లు కట్టించడం, ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం ఈరోజు చాలా ముఖ్యమైన సమస్యగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీ ధర్నా తక్షణం విశాఖ నగరంలో ఇల్లు కేటాయించడం కోసం, ఇల్లు లేని నిరాశ్రయులకి కేటాయింపు కోసం సాగుతున్నటువంటి పోరాటం ఇది. ప్రభుత్వం, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీళ్ళందరికీ ఇల్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా ప్రదర్శన చేస్తున్నాం. ఒక్క నిమిషం